గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్. మీరు కనుక గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఎవరైతే ఆల్రెడీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో ఆయన మాటల్లోనే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది, అసలు ఎల్లో బోర్డ్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయించుకోవాలి, యూనియన్స్తో ఏ విధంగా టైఅప్ అవ్వాలి, వాళ్ళతో టైఅప్ అవ్వడం మంచిదా కాదా, అండ్ మెయిన్ థింగ్ లాజిస్టిక్ కంపెనీస్తో ఏ విధంగా డీల్ కుదుర్చుకోవాలి, వాళ్ళతో డీల్ కుదుర్చుకోవడం వలన లాభమా నష్టమా, ఇవన్నీ మనమైతే ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, రండి. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కొత్తవి తీసుకోవాలంటే కొంచెం అనుపడాల్సి వస్తుంది సార్. ఎందుకంటే కిస్తీలు వచ్చేసరికి ఆ యొక్క బండి 12 లక్షలు ఇప్పుడు టాటా ఎంట్రా వచ్చింది 12 లక్షలు, కిస్తీ వచ్చేసరికి 20,000 21,000 5 సంవత్సరాలు అతనేమి ఇంట్లో గడుపుకొని అతనేం తీసుకోవాలా, వాళ్ళకేం కట్టాలా, అట్లా కొత్త అనేది కొద్దిగా ప్రాబ్లం. ఈ సెకండ్స్లోనే ఏదో ఉన్న రోజు వెళ్ళేసి కూలి మందం తీసుకొని దానికి ఆయిల్ పోయి బ్రతుకుతుంటే కుటుంబం సఫలంగా సాగిపోతూ ఉంటుంది. అయితే కొత్త బండి తీసుకుంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అది లక్షల్లో ఉంది. ఇప్పుడు 12 లక్షలు ఉంది. అశోక్ లైలాండ్ ఉంది, దోస్త్ బడా దోస్త్, ఇప్పుడు కొత్తగా ఇంట్రా, ఇవన్నీ వచ్చేసాయి మార్కెట్లోకి. ఆ బళ్ళు 12 లక్షలు ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల కొంచెం టైట్ పొజిషన్ ఉంటుంది. ఈ కిరాయిలు డైలీ ఉండవు కదా, ఒకరోజు మార్చి రోజు 2 రోజులకు ఒకసారి దొరుకుతూ ఉంటాయి. అట్లా ఇప్పుడు నెలకి మేము డైలీ వేసుకున్నా కానీ దీని మీద తోలేది 1000 రూపాయలు అనుకోండి, 1000-1200 తోలుతాం. దానికి ఆయిల్ ఒక 500 తీసేస్తే మాకు ఒక 600-700 ఉంటాయి కూలి, అంతే. ఇప్పుడు టాటా వాళ్ళది ఇంట్రా వచ్చిందండి, అంటే కొత్తగా వచ్చింది, అది ఇంకా సెకండ్ హ్యాండ్ రాలేదు మార్కెట్లోకి. అయితే టాటా ఏసీ ఉందండి, టాటా వాళ్ళదే. అయితే సెకండ్స్లో వచ్చేసరికి మోడల్ని బట్టి 1,00,000 రూపాయలు ఉంది, 2 లక్షలు ఉంది, 1,50,000 ఉంది. అది తెచ్చుకుంటే మనిషి, అదే డ్రైవర్ అనే వ్యక్తి తెచ్చుకుని చక్కగా తిరగలడు. అదే కొత్త వెహికల్ తీసుకున్నాను అనుకోండి, అశోక్ లైలాండ్ కానివ్వండి, టాటా ఏసీ ఇప్పుడు 7 లక్షల దాకా ఉందంట. ఇది అయితే నాకైతే తెలియదు అన్నారు. మేము అక్కడ దాకా వెళ్దామని అనుకున్నాం, భయపడి కొంచెం వెనక్కి వచ్చే. ప్రజెంటు మా మొగ్గు అయితే సెకండ్ హ్యాండ్ మీదే కొద్దిగా భారీ ఎత్తులో బడ్జెట్ ఉంది కాబట్టి అది కట్టలేదు. ఇప్పుడు కొత్తగా వెహికల్ తీసుకొని స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్రప్రథమంగా సెకండ్ హ్యాండ్ తీసుకొని కొద్ది రోజులు దాని మీద తిరిగి దాని లావాదేవీలు, నష్టాలు, లాభ నష్టాలు ఇవన్నీ కూడా చూసుకొని లెక్కేసుకొని నీ ఫ్యామిలీ ఎలా ఉంది, నీది ఏంది, నీ ఖర్చు ఏంది అన్నీ చూసుకొని అట్లా చేసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్ కొత్తది తీసుకోవడం బెటర్. ఎందుకంటే డైరెక్ట్ కొత్తది తీసుకుంటే ఇప్పుడు ఫైనాన్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు ఉంటాం అని నా యొక్క ఆలోచన. ఇప్పుడు వెహికల్ తీసుకోవాలంటే మనము ఏదన్నా అమౌంట్ ఉందనుకోండి, సెకండ్ హ్యాండ్ అయితేనేమో ఒక 50,000 తీసుకొని పోయి ఫైనాన్స్ వాళ్ళని కలిస్తే వాళ్ళ 50,000 తీసుకొని 50కి ఇంకొక 1,50,000 వేసి సెకండ్ హ్యాండ్, అది 1,00,000 రూపాయలది అయితే 50,000 వేస్తారు. లేదా 1,50,000 అంటే వాళ్ళు 1,00,000 కలుపుకొని నువ్వు 1,50,000 పెట్టి అది కొనిపెట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టమంటారు. ఇది ఫైనాన్స్ వాళ్ళు, సెకండ్ హ్యాండ్స్. ఈ కొత్త వెహికల్ అనుకోండి దాదాపు 2 లక్షల దాకా కట్టాలి. రోడ్ ట్యాక్స్ అని, లైఫ్ ట్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా 2 లక్షలు కడితే ఈ 2 లక్షలు 1,00,000 వెళ్ళిపోతున్నాయి దానికి. పోతే ఇప్పుడు ఈ 2 లక్షలు దాటానికి అతనికి ఇబ్బంది, అలా ఇది అయిపోతూ ఉంటుంది. వాళ్ళు నెల కట్టాలంటే అక్కడికి కూడా ఇబ్బంది జరుగుతున్నదండి. అది అట్లనే ఏర్పాటు చేసుకుంటే అప్పు తెచ్చుకోవటం, లేదా అతను కష్టపడి రూపాయి కూడా పెట్టుకొని జాగ్రత్త చేసుకొని తెచ్చుకోవటం, లేదా వాళ్ళ ద్వారా మాట్లాడించుకోవటం అలా జరుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ లోన్లు ఏం తెచ్చుకోలేదండి, మామూలుగా విడిగా ఫైనాన్స్ ప్రైవేట్గా తెచ్చుకోవటమే. కానీ నా ఒపీనియన్ అయితే ఓన్గా తీసుకోవటం బెటర్ అనిపిస్తుంది, అంటే నా యొక్క ఒపీనియన్. ఈ ముద్రా లోను ఇంకోటి అనేది నాకైతే అవగాహన లేదు. ఏదైనా ఇబ్బందికరమే కదా సార్, అటు బాకి ఇటు బాకి. గూడ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటంటే ప్రతిదీ సరఫరా కావాలండి. వేసుకునే బట్ట నుంచి తినే తిండి వరకు ట్రాన్స్పోర్టు వేరే చోట నుంచి రావటం కానీ వెళ్ళటం కానీ జరిగితేనే కదా దాన్ని గూడ్ ట్రాన్స్పోర్ట్ అంటారు. అదే ఎంచుకున్నాం మేము, ఎందుకంటే అది ముఖ్యం కాబట్టి. లారీ కానివ్వండి, టాటా ఏసీ కానివ్వండి, అశోక్ లైలాండ్, ఇంకోటి వగేరు ఇప్పుడు టాటా ఇంట్రా కానివ్వండి, ఏదన్నా కానీ కూడా ట్రాన్స్పోర్ట్ కిందే మాకు కూరగాయలు కానివ్వండి,
ఫ్రూట్స్ మార్కెట్ ఉంది, ఫ్రూట్ మార్కెట్ కానివ్వండి, అట్లా చేయటం మేము జరుగుతుంది. ఏది ఏమైనా కానీ ట్రాన్స్పోర్ట్ అనేది ఆగలేదు సార్. కొన్ని లక్షల్లో ఉంది, కొన్ని లక్షల్లో డ్రైవర్ వేలల్లో ఉన్నారు. ఒక జిల్లా తీసుకోండి, ఆ జిల్లా నిమిత్తం కనీసం ఒక 20-30 వేల మంది డ్రైవర్లు ఉండొచ్చు. ఈ టన్నేజ్ వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ లక్షల టన్ జరుగుతుంది సార్. కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి, పత్తి కానివ్వండి, అలానే ఇంకా చాలామందికి అట్లా ఉన్నాయండి. ప్రతి నిత్యం ఇప్పుడు క్యాబేజీ కానివ్వండి, మార్కెట్ కూరగాయకి వెళ్ళాలని క్యాలిఫ్లవర్ కానివ్వండి, ప్రతిదీ ఉంది. బెంగళూరు టు హైదరాబాద్, బెంగళూరు టు గుంటూరు, గుంటూరు టు విజయవాడనే ఉంటాం. అట్లా కొన్ని లక్షల టన్నులు టర్న్ ఓవర్ అవుతూ ఉంటాయి. అది కంపల్సరీ అండి. ఇప్పుడు ఏ ఏరియాలో స్టార్ట్ చేస్తే మంచిదంటే విలేజీ తీసుకుంటే విలేజీకి నుంచి కొద్దిగా రన్నింగ్ తక్కువ ఉంటుందండి. ఎప్పుడంటే విలేజీకి ఒక ధాన్యం వచ్చినప్పుడు ఏదన్నా వచ్చినప్పుడు అక్కడ నుంచి ఉంటుంది. ఈ టౌన్ వేడికి తీసుకుంటే అక్కడ నిత్యం ఏదో ఒకటి రన్నింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి సార్. మేము విలేజ్ నుంచి ఒకటరా ఉంటాయి, ఉండవని కాదు, తక్కువ. టౌన్ వేడికి ఏంటంటే బాగుంటుంది, మాకు కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. టౌన్లో చాలా ఉంటాయి సార్. టౌన్ వేడిని బట్టి టౌన్లో అవకాశాలంటే ఇప్పుడు గుంటూరు తీసుకోండి, గుంటూరు టౌను పెద్ద టౌను, ఇట్లానే ఇప్పుడు విజయవాడ ఉంది, ఇంకా పెద్ద టౌను. అట్లా టౌన్ వేడి తీసుకుంటే ఈ అనేకమైనవి ఉన్నాయి. అంటే అనేకమైన అంటే వేరుగా ఏం కాదండి. ఇప్పుడు ఐరన్ అనుకోండి, ఐరన్ షాపులు ఉన్నాయి, ఈ బట్టలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, పోతే ఈ ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా వగేరే చాలా ఉన్నాయండి. అంటే చెప్పేదానికి ఒకటన్నీ కాదు, దానికి ట్రాన్స్పోర్ట్ అంటే అన్నీ వస్తాయి. అట్లా అంటే నేను ఇది స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే మెయిన్గా పని కోసం వచ్చానండి. ఆ విలేజీలో పని లేక వచ్చిన మాట వాస్తవం, వర్షాలు తగ్గి అట్లా పనులు వచ్చి టౌన్కి వచ్చి మేము ఆయన కాడ చేరాను. అట్లా చూసి నేను సంపాదన కూడా, నాకు కూడా డ్రైవర్గా జీతం ఇచ్చి ఉన్నాడు. నాకు 300 తర్వాత అట్లా 50 రూపాయలు 100 రూపాయలు అట్లా పెంచుకుంటా ఉన్నాడు. అనుభవం పెరిగినాక నేనే ఆయన దగ్గర లీజుకు తీసుకోవడం జరిగింది. అట్లా ఇస్తూ ఉన్నానండి. నా యొక్క ఆలోచన ప్రకారం అంటే భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంది సార్ ఇది ట్రాన్స్పోర్ట్కి. అది ఆ ట్రాన్స్పోర్ట్ అనేది ఆగేది అనేది ఉండదు. ఇది బళ్ళు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ అయితే నాకు అంత అనుభవంగా లేదు. కానీ ఈ ట్రాన్స్పోర్ట్ విషయం వచ్చేసరికి ఇంకా అవగాహన పెరిగిద్దండి. జనాభా పెరిగే కొంది టౌన్లు కానివ్వండి, 10 ఏళ్లలో చాలా మార్పు. 10 ఏళ్ళకి చెప్పాను కదా సార్ ఇందాక, 10 ఏళ్లలో ఇంతకుముందు మా పనులు లేక టౌన్కి వచ్చాం. ఇప్పుడు మా పని బాగుంది, చక్కగా దేవుని దయవల్ల జరిగిపోతూ ఉందండి. అంటే బళ్ళు అయితే 4-3 ఉన్నాయండి. బళ్ళు విషయం వస్తే నేను వెళ్తూ ఉంటాను. ఒక బండికి మధ్యలో వెళ్తూ ఉంటాను. ఏదన్నా డ్రైవర్ హెల్త్ ప్రాబ్లం అయ్యి కొద్దిగా నీరసంగా ఉన్నా రాలేకపోయినా నేను వెళ్తూ ఉంటాను. వాళ్ళు రాని పక్షంలో నేను వెళ్తూ ఉంటాను కాబట్టి నాకు అట్లా రన్నింగ్ అయింది. నాకు ఎన్ని బళ్ళు ఉన్నాయంటే 4 బళ్ళు ఉన్నాయండి. 4 బళ్ళల్లో డ్రైవర్లు 4 ఒక్కొక్క బండికి ఒక్కొక్క రోజు రానప్పుడు ఆ బండికి నేను వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే నా ఫీల్డ్ అది కాబట్టి నేను చేస్తాను కాబట్టి నేను వెళ్ళిపోతూ ఉంటాను. నేను డ్రైవర్ని 4 బళ్ళు ఉన్నాయని ఆలోచన, గర్వం కానీ ఏముండదండి. మాకు పని చేసుకోవాలి, పని కావాలి అనే ఆలోచన. ఎక్కువగా ఫ్రూట్స్ మేము ఎలాంటివి చేస్తామంటే ఎక్కువగా ఫ్రూట్స్, పోతే బట్టలు ఇట్లా ఎక్కువ ఫ్రూట్స్ సార్. ఫ్రూట్స్ ఎక్కువ మేము రన్నింగ్ చేస్తూ ఉంటాం. ఇట్లా ఇక వేరే ఏదైనా చిన్న కిరాలనుకోండి, విడిగా ఏది ఉంటే అది విడిగా వెళ్తాం. ఎక్కువ శాతం మేము చేసేది ఫ్రూట్స్. మా గూడ్స్ ట్రాన్స్పోర్ట్కి సీజన్ ఎలా ఉంటుందంటే మే నెలలో బాగుంటుందండి. ఎండాకాలం మామిడికాయ కానివ్వండి ఇటువంటివి వస్తాయి. గట్టిగా 4 నెలలు సీజన్ ఉంటుంది. ఇంక మిగతా రోజులు కొద్దిగా డౌన్ అయింది లైట్గా. అట్లా జరుగుతూ ఉంటుందండి. ఎందుకు డౌన్ అయిందంటే మేము ఇక ఫ్రూట్స్ మామిడికాయ 2-4 నెలలే కదండి. మిగతా రోజుల్లో ఎందుకు డౌన్ అయిందంటే మామిడికాయ వచ్చేది 4 నెలలు, ఇట్లా మిగతాయి వస్తూ ఉంటాయి, సీజన్ వారికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు వర్షాల కాలం కొంచెం డౌన్ అవుతూ ఉంటుంది, హెచ్చు తగ్గులు ఉంటాయి. అది అట్లా
వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇప్పటి వరకు ఏదైతే చూసారో అది బాస్ వాలా యాప్లో ఉన్నటువంటి గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ కోర్సులో ఒక ఎపిసోడ్ మాత్రమే. మీరు కనుక ఈ బిజినెస్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం అనుకున్నట్లయితే బాస్ వాలా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ కోర్స్ని మీరైతే చూడండి. ఎవరైతే ఆల్రెడీ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళే చెప్తారనమాట ఈ బిజినెస్ ఎలా ఉంటుందో. సో మీరు కనుక చూద్దాం అనుకున్నట్లయితే లింక్ పక్కన కామెంట్స్లోని కింద డిస్క్రిప్షన్లోని ఇచ్చే కోర్స్ని ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.